హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం విద్యా దృక్పథాల్లోని టాప్ 50 అతి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలకు సంబంధించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఈ అతి ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఏపీకి సంబంధించి మన యాప్లో, నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్సులో మీకు 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి టాపిక్ సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే ఇప్పుడు నేను ప్రశ్నలు, సమాధానాలు చదువుకుంటూ వెళ్తాను. మీకు ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది. మొదటి ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారమే విద్య అన్నవారెవరు? శంకరాచార్యుడు. భారతదేశ భవిష్యత్ తరగతి గదులు రూపుదిద్దుకుంటాయని చెప్పిన కమిషన్ ఏంటి? కొఠారి కమిషన్. నెక్స్ట్, ప్రభుత్వ నియమం ప్రకారం ఓ ఉపాధ్యాయునికి ఉండవలసిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత? 40 మంది విద్యార్థులు. నెక్స్ట్, మానవుణ్ణి స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా చేసేది విద్య అని తెలియజేసేది ఏంటి? ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండి విద్యార్థి నిష్క్రియాత్మకంగా జరిగే విద్యా ప్రక్రియ ఏమిటి? ఏకధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, నల్లబల్ల ప్రక్రియ ఏ విద్యా విధానంలో రూపొందించారు? 1986 జాతీయ విద్యా విధానం. జాతికి రూపురేఖలు దిద్దేది పాఠశాలలే, కానీ పార్లమెంట్ కాదు అన్నవారెవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వర్ భాయ్ పటేల్ వీసీగా పనిచేసిన విశ్వవిద్యాలయం ఏమిటి? గుజరాత్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రారంభించిన దేశం? ఇంగ్లాండ్. విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్య అభ్యసించాలి అనే విద్యా ప్రక్రియ ఏమిటి? త్రిధ్రువ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఓ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి జీవితాంతం స్వేచ్ఛగా పొందే అనేక అనుభవాల ద్వారా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించి పెట్టేది ఏంటి? విస్తృత అర్థంలోని విద్య. నెక్స్ట్ ప్రశ్న, వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ ఏమిటి? హార్టాగ్ కమిటీ. వృధా స్తబ్దతలు. నెక్స్ట్ ప్రశ్న, 2002 ఏప్రిల్ 1 నుంచి ఓబీబీ దేనిలో సమైక్యమైంది? ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్లో సమైక్యమైంది. నెక్స్ట్, ఎడ్యుకేర్ అంటే ఏంటి? ఎడ్యుకేర్ అంటే శిశువుని అభివృద్ధి చేయడం. నెక్స్ట్, మానవుణ్ణి స్వశక్తిపై నిలపగలిగేదే విద్య అన్నది ఎవరు? వివేకానందుడు. మానవుణ్ణి స్వశక్తిపై నిలపగలిగేదే విద్య అన్నారు వివేకానందుడు. నెక్స్ట్, దేశంలో మొత్తం ఎన్ని ఓపెన్ స్కూల్ రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు? 10 ఓపెన్ స్కూల్ రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం ఏంటి? ఆగస్టు 15, 1995. పిల్లవాడు అంతర్గతంగా, బాహ్యంగా వికసించడమే విద్య అని అన్నవారెవరు? ప్రోబెల్. విద్యార్థి తన అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ఏ విద్యా విధానానికి కేంద్రం? యాదృచ్ఛిక విద్యా విధానం. యాదృచ్ఛిక విద్యా విధానం. నెక్స్ట్, సార్వజనీన ఎలిమెంటరీ విద్యా లక్ష్యం ఏంటి? 15 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న అణగారిన వర్గాల్లో 80% అక్షరాస్యత సాధించడం సార్వజనీన ఎలిమెంటరీ విద్య యొక్క లక్ష్యం. నెక్స్ట్, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని అన్నవారెవరు? జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవించడమే విద్య, జీవితమే విద్య. 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలందరూ పాఠశాలలో చేరేలా చూడడం ఏ విద్య
పథకం లక్ష్యం. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిపిఈపి. మన రాష్ట్రంలో ఈ డిపిఈపి ప్రారంభించిన సంవత్సరం ఏంటి? 1995 to 97. మనసును నియంత్రించడమే విద్య అని అన్నవారెవరు? ఎమర్సన్. నెక్స్ట్, ఏపీపీఈపీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1989. విద్యార్థి సామర్థ్యాన్ని గురించి అతని శరీరంలో, ఆత్మలో సౌందర్యాన్ని, పరిపూర్ణతను అభివృద్ధి పరుస్తుందని అన్నవారెవరు? ప్లేటో. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ఏ విద్యా ప్రాజెక్టులోని ముఖ్య లక్ష్యం? డిపిఈపి. నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. 1971. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో గదుల నిర్మాణానికి కేంద్రం భరించే ఖర్చు ఎంత శాతం? 48%. డిపిఈపి మొదట ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ నినాదం ఏంటి? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. నెక్స్ట్, ఆత్మసిద్ధయే విద్య అన్నదెవరు? అరవిందుడు. 2007 నాటికి బడి ఈడు పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్య పూర్తి చేయడం దేనిలో లక్ష్యం? సర్వశిక్ష అభియాన్. 2007 నాటికి బడి ఈడు పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయడం. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్ అనే నూతన విద్యా పథకాన్ని ప్రకటించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. మానవుల్లోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య అని అన్నవారెవరు? మహాత్మా గాంధీ. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరం ఏంటి? 2004. నెక్స్ట్ ప్రశ్న, ఎడ్యుకేషన్ అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు? లాటిన్ పదం. విద్యలో స్తబ్దత అంటే ఏమిటి? ఒక విద్యార్థి ఒకే తరగతిలో ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే దాన్ని విద్యలో స్తబ్దత అంటారు. ఓకేనా. నెక్స్ట్, స్త్రీ విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించే అధికరణ ఏంటి? 15 క్లాస్ 3. ఉపాధ్యాయుడు విద్యార్థి క్రియాత్మకంగా ఉండే విద్యా ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ. సంపూర్ణ జీవనమే విద్య అన్నవారెవరు? స్పెన్సర్. కరస్పాండెన్స్ కోర్సులు ఏ విద్యా విధానానికి కేంద్రం? అనియత విద్య. నెక్స్ట్, ఆరోగ్యవంతమైన మనిషిలో ఆరోగ్యవంతమైన మనసు గలదే విద్య అని అన్నవారెవరు? అరిస్టాటిల్. నెక్స్ట్, 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు అందరికీ ప్రాథమిక విద్య అందజేయాలని సూచించే ప్రకరణ ఏంటి? 45వ ప్రకరణం. 4, 5 ఇక్కడ 6తో స్టార్ట్ అవుతుంది. 6 to 14. ఈ ఆర్టికల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 45, 4, 5 నెక్స్ట్ నెంబర్ 6 కాబట్టి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 to 14. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికల అందరికీ ప్రాథమిక విద్య అందజేయాలని సూచించే ప్రకరణ. నెక్స్ట్, మానవుని అంతర్గత శక్తుల సహజమైన, శ్రావ్యమైన, ప్రగతిశీల అభివృద్ధియే విద్య అని అన్నవారెవరు? పెస్టాలజీ. శీల నిర్మాణమే విద్య అన్నదెవరు? దయానంద సరస్వతి. వెట్టి చాకిరి నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏంటి? 23వ ఆర్టికల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప్రారంభించిన సంవత్సరం ఏంటి? 1989. అందరికీ విద్య దేని ముఖ్య లక్ష్యం? జాతీయ విద్యా విధానం 1986. అందరికీ విద్య అనేది ముఖ్య లక్ష్యం. ఓపెన్ స్కూల్ అందించే తరగతుల స్థాయి 10+2. విద్య అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు? విత్
అనే సంస్కృత పదం నుంచి గ్రహించారు విద్య అనే పదాన్ని. ఇలా ర్యాపిడ్ రివిజన్ ద్వారా అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు విద్యా దృక్పథాలకు సంబంధించి చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన షార్ట్ ట్రిక్ కోర్సులో 250 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటాయి. ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఉంటాయి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన లోగోతో యాప్ అనేది అవైలబుల్గా ఉందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా మీకు 100% బెటర్ రిజల్ట్ ఉంటుంది ఎగ్జామ్లో. ఎలాంటి కఠినమైన టాపిక్ అయినా ఈజీగా చెప్పడం జరిగింది. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.